నిక్కిబాటి కేసులానే మన కామారెడ్డిలో జరిగింది. లిటరలీ గర్భవతి అమ్మాయి, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సిటీకి వచ్చారు, ఉన్నారు. ఇంకా ముందు నుంచి గొడవలే. సో తల్లిదండ్రులు కూడా ఇటు సైడ్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేరు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వాళ్ళు చక్కడ ఉన్నారు. మళ్ళీ వేరు కాపురం పెట్టారు. అమ్మాయి గర్భవతి అయింది. అప్పటికి కూడా అమ్మాయిని చంపడానికి చాలాసార్లు ట్రై చేశారంట. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఏం చెప్తారంటే తల్లిదండ్రులు, ఉండమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాండిల్ ఇట్ అని చెప్తారు. వాడేం చేశాడంటే లిటరలీ గొడవలు పడుతూ ఇక ఒక స్విగ్గీయో ర్యాపిడోలో పనిచేస్తాడు. ఆ అమ్మాయి పేరు స్వాతి. నాకు అసలు పేర్లు చెప్పాలని ఇష్టం లేదు, బట్ చెప్పాల్సి వస్తుంది బికాస్ మీకు వివరాలు తెలపాలి కాబట్టి. గర్భవతి అయిన తనని యాక్సా బ్లేడ్ కొనుక్కొచ్చి వన్ ఆఫ్ ది డే కట్ చేసి మనం మూసిలో వేసేసాడంట. ఏం చెప్తాం అసలు వీడి గురించి? ఇంత క్యాజువల్గా చెప్తున్నానని మీకు కొంచెం డౌట్ రావచ్చు, కానీ అంత క్యాజువల్ అయిపోయినాయి క్రైమ్స్. మనం ఆల్రెడీ మన కుక్కట్పల్లి సహస్ర కేసు గురించి మాట్లాడుకుంటున్న నెక్స్ట్, అది ఆ బాబు చేశాడు, 10th క్లాస్ అబ్బాయి చేశాడని తెలిసిన నెక్స్ట్ డేనే మనకి ఈ కేసు తెలిసింది. అసలు యూట్యూబర్స్ కూడా నాకు తెలిసి క్రైమ్ చేసే వాళ్ళు టైం ఇవ్వట్లేదు, రెడీ ఉండండి మీరు అని చెప్పేసి. అసలు ఇంత క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక్కటి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రాబ్లం ఏదైనా ఉంటే వేరు పడిపోవచ్చు కదా, లోపల ఉన్న బేబీని కూడా చంపాలని ఉందా?